శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం. టికెట్ ఇచ్చిన తర్వాత క్యాన్వాసింగ్ కూడా స్టార్ట్ చేశారు. పబ్లిక్ నుంచి వచ్చేటువంటి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది మీకు? భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పెద్దపల్లి పార్లమెంటులో ప్రచారం ముమ్మరంగా జరుగుతుంది. ఏదైతే ప్రచారం మేము గత 13 రోజుల నుండి పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ప్రచారం చేస్తుంటే ప్రజల నుండి పూర్తి స్థాయిలో ఆదరణ లభిస్తుంది. ప్రజలు ఆదరిస్తున్నారు. ఈసారి 100కు 100% మోదీకి ఓట్లేసి గెలిపించుకోవాలనేటువంటి భావజాలంతో ప్రజలు కనబడుతున్నారు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారం ఉన్నారు. అప్పుడున్నటువంటి ఇక్కడ సిట్టింగ్ ఉన్నటువంటి ఎంపీ వారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము, అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చాము, నిధులు కేటాయించామని చెప్తున్నారు. అంటే మీరు ప్రజల్ని ఏం కోరుతారు? యాక్చువల్గా పెద్దపల్లి పార్లమెంటు 1962లో స్టార్ట్ అయితే నేటి వరకు ఈ పెద్దపల్లి పార్లమెంట్లో వెంకటస్వామి గారు 4 సార్లు ఎంపీ గెలవడం జరిగింది. 4 సార్లు గెలిచినటువంటి వెంకటస్వామి గారు ఈ పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలలో ఎక్కడ కూడా ఒక సెంట్రల్ స్కూల్ తీసుకురాలేదు. ఏ నియోజకవర్గంలో కూడా 7 నియోజకవర్గాలలో ఏ నియోజకవర్గంలో కూడా ఒక నవోదయ స్కూల్ కూడా తీసుకురాలేదు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఏదైతే నిరుద్యోగ సమస్య ఉంటుందో నిరుద్యోగ సమస్య పట్ల కూడా ఈయన ఎలాంటి ఒక స్కోప్ ఆఫ్ ఎంప్లాయ్మెంటు అనేటువంటి స్కోప్ను కలిగించలేదు. ఎందుకంటే ఈ ప్రాంతం గోదావరి పరివాహక ప్రాంతం. ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ముడిపడినటువంటి ఏరియా కాబట్టి ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఎక్కడ చూసినా ఈ నవోదయ స్కూల్స్ లేవు. ఎక్కడ చూసినా రోడ్ డెవలప్మెంట్ కూడా జరగలేదు. విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్స్ కూడా వెంకటస్వామి గారు వేయించలేనటువంటి పరిస్థితి ఉండే. కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా డెవలప్ చేయలేదు. పెద్దపల్లి పార్లమెంటులో ప్రతి 7 నియోజకవర్గాల్లో మాకు ప్రతి మండల్ నుండి సంబంధాలు ఉన్నాయి. ప్రతి మండల్ టు విలేజ్ టు మాకు సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు. వాళ్ళు ఏమాత్రం కూడా అభివృద్ధి చేయకుండా ఇక్కడ వాళ్ళు పూర్తి స్థాయిలో పెద్దపల్లి ప్రజల ఓటు ద్వారా అధికారాన్ని ఉపయోగించుకొని వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో వాళ్ళు ఇండస్ట్రీస్ కట్టుకునేది తప్ప ఈ ప్రాంతంలో మాత్రం ఎక్కడ కూడా ఒక ఇండస్ట్రీ కూడా కట్టలేదు. అంటే వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ సంక్షేమం కోసమే వాళ్ళు చూసుకున్నారంటారా? 100కి 100%. ఒకవేళ వివేక్ గారి తండ్రి వెంకటస్వామి గారు ఇక్కడ ఒక ఇండస్ట్రీ వేయించినట్టుగా ఆ ఇండస్ట్రీ కింద ఒక 500 మందికి ఉద్యోగాలు వచ్చినట్టుగా ఎక్కడ కూడా కనబడట్లేదే. అంతేకాదు ఈ ప్రాంతంలో ఏ స్కూల్ కూడా నవోదయ స్కూల్స్ కానీ కేంద్రీయ విద్యాలయాలు కూడా ఇంతవరకు ఎక్కడ తీసుకురాలేదు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాము, ప్రజలకి మేము ఆదుకున్నాము, మేము ఎప్పుడు కూడా ప్రజలతోటే మధ్యలో ఉంటామని చెప్తారు కదా. వెంకటస్వామి గారి ఒక విశాఖ ఇండస్ట్రీ అనేది 100కు 100% వాళ్ళు పెట్టింది వాస్తవం, కానీ ఈ ప్రాంతంలో పెట్టలేదు. అది ఇక్కడ ప్రజల ఓటు ద్వారా వచ్చినటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని ఆ అధికారం వల్ల సంపాదించిన డబ్బు ఇతర రాష్ట్రాల్లో ఇండస్ట్రీస్ పెట్టింది తప్ప ఇక్కడ ఏమి కూడా ఒక విశాఖ ఇండస్ట్రీ కూడా లేదు. ఇక్కడ సేవా కార్యక్రమాలు కూడా లేవు. కానీ ఎక్కడనైతే ఒక కంపెనీ ఉంటుందో ఆ కంపెనీలలో విశాఖ ఇండస్ట్రీ ఒక కంపెనీ అయినప్పటికీ కూడా ఆ కంపెనీలో వస్తున్నటువంటి సిఎస్ఆర్ ఫండ్స్ ఏదైతే ఉంటుందో ప్రతి కంపెనీలో యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారంగా ఆ 2% ఏదైతే ఉందో ఆ 2%ని ఒక రోడ్ డెవలప్మెంట్ కోసం ఇవ్వాలి, లేదా ఇక్కడ ప్రజల యొక్క ప్రయాణం కోసం బస్ షెల్టర్స్ కట్టాలి, లేదా ఆ ఒక అమౌంట్ని ఎన్నికలలో గెలిచినటువంటి ప్రజాప్రతినిధికి అప్పచెప్తే ప్రజల అభివృద్ధి కోసము ఆ ఫండ్ ఉపయోగపడుతుంది. కానీ వాళ్ళు చీటింగ్ చేస్తున్నారు. ఏమని చీటింగ్ చేస్తున్నారు? విశాఖ ఇండస్ట్రీ వాళ్ళదే. ఆ విశాఖ ఇండస్ట్రీ నుండి ఏదైతే 2% సిఎస్ఆర్ ఫండ్ ఉంటుందో ఆ ఫండ్ అనేది వాళ్ళే ఒక ట్రస్ట్ పెట్టినట్టుగా, అది వెంకటస్వామి గారి పేరు మీద పెట్టినట్టుగా ఆ డబ్బును తీసుకొచ్చి స్కూళ్ళల్లో బల్లలు ఇచ్చుకుంటూ ఎన్నో బోరింగ్ వేసి ఇది సేవ అంటే ఇది
ఇది చట్టవిరుద్ధము. కాబట్టి మేము ఖచ్చితంగా ప్రజాస్వామిక తెలిసినటువంటి వ్యక్తిగా, ఈ దేశంకు ఉన్నటువంటి రాజ్యాంగాన్ని చదివినటువంటి వ్యక్తిగా 100% మేము దాన్ని ప్రశ్నించేటోళ్ళు ఉన్నాము. 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకుపోయి వాళ్ళని పూర్తి స్థాయిలో ఈ ప్రజల ముందు మేము దోషులుగా నిలబెట్టే ప్రయత్నం కూడా మేము చేస్తాం. ఎస్, అంటే రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి తాజా పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఇంకా బూస్టప్ అవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. కానీ ఒకవైపు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు. మీ బీజేపీ పార్టీ నుంచి కూడా ఖాళీ అయ్యేటువంటి పరిస్థితికి వచ్చిందని చెప్తున్నారు. వాస్తవమేనది? ఎందుకు అంత ఇది ఉంటున్నారు? యాక్చువల్గా ఇది అంతా ఒక రకమైనటువంటి మైండ్ గేమ్. భారతీయ జనతా పార్టీ అనేది ఒక దేశం కోసం, దేశ ప్రజల కోసం, దేశ భవిష్యత్తు కోసం, దేశ రక్షణ కోసం నిలబడి భారతదేశ సంస్కృతిని, భారతదేశ రాజ్యాంగాన్ని, భారతదేశ ప్రతి వ్యవస్థని కాపాడుకోవాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ ఉంది. కాబట్టి అది చాలా తప్పు. భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నుండి ఏ నాయకుడు కూడా కాంగ్రెస్కు పోవట్లేదు. అది కానీ మీరు అన్నట్టు ఇప్పుడు అగ్రనాయకులందరూ కూడా ఖచ్చితంగా బీజేపీని దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా బలంగా ముందుకు రావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇంటర్నల్గా ఉన్నటువంటి సమస్యలే బీజేపీకి మైనస్ అవుతుందని అంటున్నారు కదా. ఇందులో 2 విషయాలండి. ఏదైతే 4 నెలల క్రితం తెలంగాణలో గవర్నమెంట్ వచ్చిందో కాంగ్రెస్ పార్టీ, ఆ ఎన్నికలు వేరు, ఈ ఎన్నికలు వేరు. ఇంకొక మాట చెప్పాలంటే ఆ ఎన్నికల్లో ఏదైతే అప్పుడున్న రూలింగ్ గవర్నమెంట్ బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత వల్ల కాంగ్రెస్కే ఓట్లు వేసింది తప్ప కాంగ్రెస్ను గెలిపించాలనేటువంటి భావజాలం ప్రజల దగ్గర లేకుండే. అంతేకాదు బీజేపీకి ఎందుకు వేయలేంటారు? అప్పుడు బీజేపీకి వేయలేనటువంటి ఆలోచన అప్పుడు ఉండొచ్చు. కానీ ఇప్పుడు మాత్రం దేశం కోసం, దేశ రక్షణ కోసం 100కు 100% సెంట్రల్లో నరేంద్ర మోదీ. అప్పుడు ఆనాడు కూడా దేశం కోసం, దేశ రక్షణ కోసము ఆ కులాలను అడ్డు పెట్టుకొని ఈ విధంగా బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి చాలామంది కామెంట్స్ చేశారు కదా. అది వాస్తవంగా 2 విషయాలు. కాంగ్రెస్ పార్టీ అప్పుడు చేస్తున్నటువంటి మైండ్ గేమ్లో సక్సెస్ కావచ్చు. కానీ అందులో కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే 420 అంటే 420 హామీలు ఇచ్చి 6 గ్యారెంటీల పేరు మీద ఊదరగొట్టి ప్రజలని మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు. కానీ ఇప్పుడు ఈ 100 రోజుల లోపల అన్ని గ్యారెంటీలు మేము అమలు చేస్తామని చెప్పినట్టు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఈరోజు నిన్ననే మా పార్టీ రైతు సత్యాగ్రహ దీక్ష చేసినాం. మేము ఏదైతే ఇంతకుముందు చెప్పినటువంటి రైతులకు 2 లక్షల రూపాయలు ఏకకాలంలో లోన్ మాఫీ చేస్తానని చెప్పారు, అది చేయలేదు. అంతేకాదు రైతుల పక్షాన ఏదైతే రైతు భరోసా 15,000 రూపాయలు ఎకరాన్ని ఇస్తాన్నారు, ఇవ్వలేదు. అది అక్కడ మోసం చేసిండు. ఎస్, మీరు అన్నట్టు గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నటువంటి సమయంలో బీజేపీపై అనేక ఆరోపణలు చేశారు. ఢిల్లీ వేదికగా ధర్నాలు కూడా చేపట్టినటువంటి పరిస్థితి నెలకొంది. అంటే రైతుల పట్ల బీజేపీ వివరిస్తున్నటువంటి తీరుపై మండిపడుతూ ఆందోళన చేశారు. ఆనాడు గుర్తు రాలేదు అప్పుడు వారు చెప్పినప్పుడు? వాస్తవంగా చెప్పాలంటే ఈ దేశంలో రైతు లేనిదే రాజ్యం లేదు. రైతుల కోసము, రైతుల సమస్యల కోసము, రైతులు పండిస్తున్నటువంటి గిట్టుబాటు ధర కోసము వాస్తవంగా భారతీయ జనతా పార్టీ తరపున నరేంద్ర మోదీ గారు ఏదైతే చట్టాలు తీసుకొచ్చిండో ఆ చట్టాలని ప్రజలలకు వెళ్ళకుండా అడ్డం పడ్డటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రైతుల మీద ఒక రైతుల పక్షాన కొట్లాడే పార్టీ అయినట్టయితే ఇవాళ ఈ 4 నెలలు ఏదైతే 100 రోజులలో వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయలేదే. కాబట్టి కాంగ్రెస్ పార్టీని మొన్న ఏదో తప్పిపో ఓటేసినాం కానీ ఇప్పుడు ఓటేసేది లేదు అనే మాట ఇలా ప్రజలుగా ముందుగా చెప్తున్నారు.